ఇదిగోండి టొమాటో రైస్ చేస్తున్నాను. దాంట్లో కావాల్సిన పేస్ట్ ఏంటంటేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, జీడిపప్పు, ఇదేంటి గుమ్మడి గింజలు అండి. యాక్చువల్గా ఇవాళ ఏమీ లేవు, అందుకనే ఇందులోనే కొంచెం ప్రోటీన్స్ ఉండేలాగా ఇవి రెండు వేసుకుంటున్నాం ఇందులో అండి. ఫస్ట్ తాలింపు వేసుకుందాము. జీలకర్ర, లైట్గా ఆవాలు, ఇదిగోండి కరివేపాకు, ఇందులోని ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు అండి. క్యారెట్ దీంతో పాటు మగ్గుతూ అందుకని దాంతోపాటు వేసేసుకుందాం. ఎండుమిరపకాయల కారం కంటే పచ్చిమిరపకాయల కారం మంచిదండి, అందుకనే ఎండుమిరపకాయలు వేసుకోము ఎక్కువ. మేము పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాము. పచ్చిమిరపకాయలు అయితే డైజెషన్ బాగా జరుగుతుంది ఎండుమిరపకాయల కంటని. దీంట్లోకి తాలింపు కింద ఇది కూడా వేసుకుందామండి, బాగుంటుంది. అయ్యో అన్నం తింటున్నప్పుడు ఒక్కొక్కటి పళ్ళుకి తగిలితే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి అంతా ఎగిపోయింది కదండి. ఇప్పుడు మనము టొమాటో పేస్ట్ వేసేసుకుందాం ఇందులోని. ఇదిగోండి ఇది బాగా వేగించుకుందామండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతాని. ఇదిగోండి చూసారు కదండి వేగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం అన్నీ కూడా వేసేసుకుందాము. అదిగోండి చూసారండి, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇదిగోండి తెల్లగా ఏంటని అనుకుంటున్నారేమోనండి, కొంచెము పన్నీరు పేస్ట్ అయిపోయి ఉంటే అవి వేసేసానండి, కొంచెం దీంట్లో బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇదిగోండి ఇది అయిపోయింది, బాగానే ఏమంటారు పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు అందుకని వైట్ రైస్ వేసుకుందాము. ఇదిగోండి రైస్ వేసేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకుందాము. ఇదిగోండి చూసారండి టొమాటో రైస్ అయిపోయింది. పన్నీర్ కూడా వేసాను కదండి, అబ్బబ్బా స్మెల్ మాత్రం గుమగుమలు ఆడిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నేను కొత్తిమీర లేదు, ఎందుకు వేయట్లేదు. చూడడానికి ఎలా ఉందండి, కొంచెం ఎగ్ రైస్లా కనిపిస్తుంది పన్నీర్ వేయడం వల్ల, కానీ మీరు చెప్తే నమ్మరు, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి.